guys, welcome back to my YouTube channel Shesham Vlogs. Hey guys, ఈరోజైతే మనం వాటర్ ప్యూరిఫికేషన్ ఎట్లా చేస్తారో మీకైతే చూపిపోతున్నా. ఫస్ట్ అయితే మనం ఈ కార్డ్బోర్డ్లో అయితే ఇట్లా అయితే కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న కార్డ్బోర్డ్స్కి అయితే కింద బేస్ అయితే తయారు చేయాలి. నేనైతే ఫెవిక్విక్ పెట్టి అయితే అతికిచ్చాను అండ్ హైట్ కూడా తయారు చేశాను. ఇలా అయితే దానికి మొత్తం అయితే ఇలా అయితే తయారు చేసేసేయాలి లాస్ట్కి. అండ్ టేప్ ఎందుకు పెట్టానంటే మీకు అయితే లాస్ట్లో అయితే చెప్తా టేప్ ఎందుకు పెట్టాను అనేది. 4 అయితే రావాలి మీకు ఇలా సేమ్ ఇదే లెంత్లో, అంటే మీరు ఎంత పెద్ద తయారు చేస్తున్నో దాని వరకు మీరు తీసుకున్న లెంత్ వరకు అయితే రావాలి వచ్చేసి. అండ్ మళ్ళీ మీరైతే 4 కప్స్ అయితే తీసుకోవాలి. అండ్ మనం 4 కప్స్ తీసుకున్న తర్వాత ఒక 3 కప్స్కి అయితే మనం ఇలా హోల్ అయితే కొట్టుకోవాలి చిన్నగా, పైప్ బట్టే అంత. నేనైతే మీ ఓపెన్ పైప్స్ అయితే తీసుకున్నా. ఇలా వాటిని అయితే 3 అయితే కట్ చేసాయి. ఇలా ఫస్ట్ అయితే మనమైతే రాళ్ళు అయితే తీసుకోవాలి కొన్ని. వాటిని నీట్గా అయితే కడుక్కొని, బాగా నీట్గా అయితే కడుక్కొని మనమైతే ఆ కప్లో అయితే వేసేసేయాలి అన్నీ. దానికైతే పైప్ అయితే పెట్టేసేయాలి. నెక్స్ట్ కప్ అయితే సెకండ్ కప్ అయితే తీసుకొని దాంట్లో వైట్ స్టోన్స్ అయితే వేసుకోవాలి. దాన్ని పెబుల్స్ అనేది అంటారు. సేమ్ అలాగే దాన్ని కూడా పైప్ అయితే పెట్టేసుకోవాలి. పెబుల్స్ అంటే ఏంటో కన్ఫ్యూజ్ అయితే కాకండి. ఫిష్ ఎక్వేరియంలో మనం పోస్తే ఆ స్టోన్స్ని పెబుల్స్ అని అంటారు. సో వైట్ స్టోన్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. సో అవైతే నేనైతే తీసుకొని ఆ కప్లో అయితే వేసాను. అండ్ థర్డ్ కప్ అయితే తీసుకొని దాన్ని కూడా సేమ్ అలా హోల్ అయితే కొట్టేసేయాలి. కొట్టిన తర్వాత కాటన్ అయితే ఉంటుంది. సో మీరైతే కొంచెం ఎక్కువ తీసుకోవాలి, నేను కొంచెమే తీసుకున్న కాటన్. సేమ్ దానికి కూడా పైప్ అయితే పెట్టేసేయాలి మీరు. అండ్ ఆ 4th కప్ను అయితే ఎంటీగా ఉంచి అక్కడైతే పెట్టండి. ఫస్ట్లో అయితే మనకుంది స్టోన్స్, అండ్ సెకండ్లో అయితే మనకుంది పెబుల్స్, అండ్ థర్డ్లో వచ్చేసి కాటన్, ఎంటీ గ్లాస్, 4th వచ్చేసి మనమైతే వేరే కప్ తీసుకుని అయితే ఫస్ట్ ఆ స్టోన్స్ ఉన్న కప్లో వాటర్ అయితే పోయాలి. అండ్ ఆ వాటర్ వచ్చేసి పెబుల్స్ నెల పడుతుంది. అండ్ పెబుల్స్ వాటర్ వచ్చేసి కాటన్లో అయితే పడుతుంది. అండ్ కాటన్లో ఉన్న వాటర్ వచ్చేసి ఎంటీ గ్లాస్లో అయితే పడుతుంది. సో నేను టేప్ ఎందుకు వేస్తానంటే టేప్ మీద చూడండి వాటర్ డ్రాప్స్ అయితే కనబడుతుంది. అదే పక్కనంతా చూడండి ఆ కార్డ్బోర్డ్ షీట్ మొత్తం నానిపోయింది. సో టేప్ వేస్తే ఏంటంటే మనకి నానదు, ఎక్కడైనా సరే జారుతుంది వాటర్ దాని మీద. సో అందుకని నేనైతే వేసా అక్కడ. ప్రస్తుతానికైతే ఓన్లీ ఆ పార్ట్ వరకు వేసా, మిగతా మొత్తం టేప్ అయితే వేయలే. మీరైతే మొత్తం అయితే వేసేసుకోండి, లేకపోతే ప్రాబ్లం అయితే అవుతుంది. అండ్ ఇది వచ్చేసి రియల్ వాటర్ ప్యూరిఫికేషన్ అయితే కాదు, రియల్ అయితే వేరేలాగా అయితే ఉంటుంది. సో జస్ట్ స్కూల్ ప్రాజెక్ట్ కోసం అయితే డెమో లాగా ఇది వచ్చేసి. ఇలా అయితే చేయరు, వాటితో పెద్ద జాలీలు, నెట్స్ అలాంటివి అయితే ఉంటాయి. సో దాంతో అయితే వాటర్ అయితే ప్యూరిఫికేషన్ అయితే చేస్తారు. జస్ట్ డెమో లెక్క అంతే. అండ్ అది గైస్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి. సో చెప్పండి ఈ వ్లాగ్ అయితే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో. అండ్ మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.